ఓం శాంతి 17/7/1969 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఈరోజు అవ్యక్త స్థితి తయారు చేసుకునే యుక్తులు తెలిపిస్తూ ఉన్నారు. అవ్యక్త స్థితి మంచిగా అనిపిస్తుందా, లేక వ్యక్తంలోకి శరీరంలోకి శరీర భావంలోకి రావడం మంచిగా అనిపిస్తుందా? అవ్యక్త స్థితిలో పైన ఫరిస్తా స్థితిలో ధ్వని ఉంటుందా? ధ్వనికి అతీతంగా ఉండాలనుకుంటున్నారా? మీరందరూ ధ్వనికి శబ్దానికి అతీతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మంచిగా కూడా అనిపిస్తుంది. మరలా బాప్దాదాను వ్యక్తంలోకి ఎందుకు పిలుస్తున్నారు? మరి ఇక్కడికి ప్రతి సమయము మీరు అవ్యక్త స్థితిలో ఉండాలి. దీని కొరకు ఏ పురుషార్థం చేయాలి? కేవలం ఒక పదం చెప్పండి. ఆ ఒక్క పదము ద్వారా అవ్యక్త స్థితి వస్తుంది. ఏ ఒక్క పదం స్మృతి ఉంచుకుంటే అవ్యక్త స్థితి తయారవుతుంది. మనస్స, వాచ, కర్మణ మూడింటిలో ఇక్కడ వ్యక్తంలో ఉంటూ కూడా శరీరం అవ్యక్తంగా ఉండాలి. దీని కొరకు ఒక పదం చెప్పండి. ఆత్మ అభిమానిగా అవ్వాలి. ఆత్మ అభిమాని అంటేనే అవ్యక్త స్థితి. కానీ ఈ స్థితి కోసం ఏమి స్మృతి ఉంచుకోవాలి? ఏ పురుషార్థం చేయాలి ఆత్మాభిమాని స్థితిలో ఉండడానికి? నెమ్మదిగా ఈ స్థితి అందరికీ వస్తుంది. ఎవరి లోపల ఏ విషయం ఉందో అది మొదటే మీకు తెలిసిపోతుంది. అందువలననే అభ్యాసం చేయిస్తూ ఉన్నాను. ఎంతెంత అవ్యక్త స్థితిలో స్థితులు అవుతారో, ఎవరైనా నోటి నుండి మాట మాట్లాడకుండానే వారి లోపల భావాన్ని అవ్యక్త స్థితిలో ఉండేవారు తెలుసుకోగలరు. ఇలాంటి సమయం వస్తుంది. అందువలన ఈ అభ్యాసం చేయిస్తూ ఉన్నాను. సరే, మొదటి విషయం అడుగుతూ ఉన్నాను. ఒక్క పదం ఏమి స్మృతి ఉంచుకోవాలి? మిమ్మల్ని మీరు అతిథిగా భావించాలి, గెస్ట్గా. ఒకవేళ అతిథిగా భావిస్తే అంతిమ స్థితి యొక్క వర్ణన మహిమ ఏదైతే చేస్తున్నారో అది అతిథిగా భావించడం ద్వారానే వస్తుంది. మిమ్మల్ని మీరు అతిథిగా భావిస్తే ఇక్కడ వ్యక్తంలో ఉంటూ కూడా అవ్యక్తంలో ఉంటారు. అతిథి అంటే ఎవరితోనూ తగులుపాటు ఉండదు, ఎవరి మీద మోహం ఉండదు. వారు వచ్చిన పని చూసుకొని వెళ్తారు. మనం ఈ శరీరంలో కూడా అతిథులు అని భావించాలి. ఈ పాత ప్రపంచంలో కూడా అతిథులుగా వచ్చాం. శరీరానికి అతిథి అనుకుంటే శరీరంతో కూడా తగులుపాటు ఎలా ఉంటుంది? కేవలం కొద్ది సమయానికి శరీరం ఉపయోగించుకుంటున్నాను అనుకుంటారు. ఇక్కడ అతిథిగా అయితే మరల అక్కడ ఎలా అవుతారు? స్వర్గంలో ఎంత ఇక్కడ అతిథి అవుతారో అంతగానే తిరిగి అక్కడ విశ్వానికి యజమానిగా అవుతారు. ఈ ప్రపంచానికి యజమానులు కాదు. ఈ ప్రపంచంలో ఇప్పుడు మీరు అతిథులు, క్రొత్త ప్రపంచానికి యజమానులు. వ్యక్త భావంలోకి వస్తున్నారు అంటే దానికి కారణం ఏమిటి? అతిథిగా భావించడం లేదు. వస్తువులను అధికారిగా భావిస్తున్నారు, వస్తువులపై అధికారి. అందువల్లనే వాటిపై తగులుపాటు వస్తోంది. మిమ్మల్ని మీరు అతిథిగా భావిస్తే అన్ని విషయాలు సమాప్తి అయిపోతాయి. మీకు బ్యాంకు ఖాతాను కూడా ఎంత అయింది అని నోట్ చేసుకోవాలి. లేక జమ కూడా అవుతోందా, తినేస్తున్నారా, ఎంత సంపాదిస్తే అంత, ఇదంతా చార్ట్లో చెక్ చేసుకోవాలి. ఎంత జమ చేసుకున్నాము అనేది మొత్తం లెక్క తీయాలి. ఈ రోజులో ఎంత సంపాదన, ఆ జమా లెక్కతో మీరు సంపాదించుకునే దాంట్లో జ్ఞాన యోగి కావడము, ధారణలో కానీ సేవ చేయడము, ఇలాగా మీరు మీకు సంతుష్టమవుతున్నారా లేదా? జమ చేసుకోవడానికి ఇంకా ఏదైనా సమయం ఉందా? ఎంత సమయం ఉంది? సమయం కూడా లేదు, సంతుష్టంగా కూడా లేరు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అందరూ ఈ ధ్యాస ఎక్కువ పెట్టుకోవాలి. మీ జమా ఖాతాను పెంచుకోవాలి. తక్కువలో తక్కువ స్వయం సంతుష్టం అయ్యేటంతైనా ఉండాలి కదా, నేను బాగున్నాను అని. మీ సంపాదనతో స్వయం కూడా సంతుష్టంగా లేకపోతే ఇతరులకు ఏం చెప్తారు? ఒక్కొక్కరు ఇంత జమ చేసుకోవాలి, కేవలం మీకోసమే జమ చేసుకోవాలా, లేక ఇతరుల కోసం కూడా చేయాలా? ఇతరులకు దానం ఇవ్వడానికి జమ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇలాంటి సమయం ఇప్పుడు వస్తుంది. అందరూ ఏమీ లేనటువంటి బికారి రూపంలో శాంతి, ఆనందము, ధనము, ప్రేమ ఏమీ లేకుండా ఉండేవారందరూ మీ దగ్గర భిక్ష అడుగుతారు. వారికి ఇస్తారా, ఇవ్వరా? మరి ఇవ్వాలి అంటే ఎంత జమ చేసుకోవాలో కదా. మీ కొరకైతే చేసుకోవాలి, కానీ వెనువెంట ఇలాంటి దృశ్యం అందరి ఎదురుగా వస్తుంది.
ఈరోజు తమను తాము మేము బాగా ఉన్నాము, నిండుగా భావిస్తుంటారు. మేము అన్నింట్లో బాగున్నాం, స్వర్గంలో ఉన్నాం అనుకుంటారు. అలాంటి వారు కూడా బికారి రూపంలో మీ అందరి నుండి భిక్ష అడుగుతారు. భిక్ష ఎలా ఇస్తారు? మీరు జమ చేసుకుని మీ దగ్గర మిగులుపాటు ఉంటేనే కదా ఇవ్వగలరు. దాత పిల్లలు కనుక అందరికి ఇచ్చేవారిగా ఉండాలి. మీ అందరి యొక్క ఒక్క సెకండ్ దృష్టి కొరకు, మీ ఒక్క అమూల్య మాట కొరకు దాహంతో ఉంటారు. ఇలాంటి అంతిమ దృశ్యం ఎదురుగా పెట్టుకొని పురుషార్థం చెయ్యాలి. మన దగ్గరికి వచ్చిన ఈ ఆత్మ కూడా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. అంటే శాంతి లేదు అంటే మీలో, వారికి శాంతి కావాలనిస్తే దొరకదు. ప్రేమే లేదు మీకు అంటే ప్రేమ లభించదు. మీలో అన్నీ ఉంటే అన్నీ లభిస్తాయి. రకరకాల వారు వస్తారు. సాకార బ్రహ్మ బాబా ఏం చేసి చూపించారు? ఏ ఆత్మ కూడా బాబా దగ్గర నుండి అసంతుష్టంగా వెళ్ళలేదు. భలే ఎలాంటి ఆత్మ అయినా కానీ సంతుష్టమయ్యే వెళ్ళేవారు. ఇలాంటి విషయాలు ఆలోచించాలి. కేవలం మీకోసమే కాదు, ఇప్పుడు మీరు రచయితలు. మీ ఒక్కొక్క రచయిత వెనక రచన ఉంది. ఇంటిలో తల్లి తండ్రి పిల్లలు ఉంటారు, వారి రచన వారిపైన ఎంత బాధ్యత ఉంటుంది. అలాగా మీరు రచయిత, మీ వెనుక విశ్వం ఉంది. తల్లిదండ్రులు పిల్లలు జన్మించనంత వరకు సంపాదనను తమ పట్లే ఉపయోగించుకుంటారు. పిల్లలు జన్మించిన తర్వాత మరలా రచన పైన కూడా చాలా ధ్యాస పెడతారు, ఇంకా ఎక్కువ సంపాదిస్తారు. అలాగే మీకోసం సంపాదించుకొని చాలా సమయం మీరు తినేశారు, అనుభవించారు. కానీ ఇప్పుడు మీ రచనను చూసుకున్నారా? ఎంత రచన ఉంది, చిన్నదా లేక పెద్దదా? బాప్ దాదా ప్రతి ఒక్కరి ఫలితం చూస్తున్నారు. ఒక్కొక్క నక్షత్రానికి ఎంత రచన ఉంది రచించారా? మీ రచనను చూసుకున్నారా? భవిష్యత్తుని తెలుసుకుంటూ ఉన్నారా? అందరూ రచయితలే, కానీ పెద్ద రచన మీకు ఉండేది లేక చిన్న రచన. అక్కడ ఉండేవారన్నారు ఆశ అయితే పెద్దదే అని. పెద్ద రచన వెనుక బాధ్యతలు కూడా పెద్దగా ఉంటాయి, గమనించండి. ఓం శాంతి.